जय तेलंगाना, जय तेलंगाना, जोड़ा कसके बोलो जय तेलंगाना। कारू गुर्तुके पद्माराవు గారి కారు గుర్తుకే గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా మొత్తం హైదరాబాద్ లోనే అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపిన అన్న మీ అందరి అభిమాన నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి, గౌరవనీయులు కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు అన్న పెద్దలు శ్రీ పద్మారావు గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. నేను చిచ్చాను ఇప్పుడే అడుగుతున్నా, పద్మారావు చిచ్చాను యాక్చువల్గా నీ ఇల్లు ఇక్కడనే కదా అని అడిగినా నేను సనత్ నగర్లో. అవును అన్నాడు. ఎక్కడా అన్న? టకారా బస్తీ అన్నాడు. ఎక్కడోడో కాదు, గాలికెళ్ళి ఊడిపడలేదు, ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి రాలేదు, మీ మధ్యలోనే పుట్టిండు, ఇక్కడనే పక్కనే టకారా బస్తీలో పెరిగిండు. మీ కష్టంలో సుఖంలో ఆయన కూడా ఇక్కడోడే, నువ్వు కూడా ఇక్కడోడు. అందుకే నేను అంటున్నా, ఇక ఇద్దరు టైగర్లు ఉండగా సికింద్రాబాద్ గెలవకపోవడం ఉంటుందా? ఇద్దరు శ్రీనివాస్ యాదవ్ గారు పద్మారావు గారు ఇద్దరు గట్టిగా అనుకున్నాక, సనత్ నగర్ లా సికింద్రాబాద్ లో మీరు గట్టిగా గుద్దినాక కిషన్ రెడ్డికి దానం నాగేందర్ కు డిపాజిట్ వస్తుందా? వస్తుందా అక్క? అయినా నాకు తెలియక అడుగుతా, జర్ర నువ్వు ఆగురా పోయి, జర్ర ఆడ పోయేది నువ్వు లొల్లి పెట్టకు, నువ్వు నా చెవుల్ని వరుతున్నావు, ఆగు అక్క. నేను ఒక్కటే అడుగుతా, 2014లో పెద్ద మనిషి వచ్చిండు ఒక ఆయనే, నరేంద్ర మోడీ. ఏమన్నాడు? భాइयों बहनों मित्रों आप सब लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख डाल देता हूं అన్నాడు. వచ్చినా 15 లాఖ ఎవరికన్నా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అన్నాడు. 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు ఏడవా వచ్చినాయా? ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. కట్టించిండా? బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు. భారతదేశంలో ఉరికిచ్చిండా? అమెరికా వాళ్ళు తెల్లోళ్ళు వచ్చి లైన్లో నిలబడాలి ఇండియాకు వచ్చేందుకు వీసాల కోసం అని నరికిండు. ఆ రోజు అయ్యిందా? 2014లో బడాబాయ్ మోసం చేసిండు. 2023లో చోటాబాయ్ వచ్చిండు. చోటాబాయ్ ఎవరు? రేవంత్ రెడ్డి. బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, నెలకు 2500 అన్నాడు, మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు, బీసీ సబ్ ప్లాన్ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు, అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు. ఆగం చేయబోయిండు. హైదరాబాద్ లో ఆగం కాలే, మీరు తెలివైన వాళ్ళు, మీరు హుషారుగా ఆలోచించిండ్రు. మీరు అందుకే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వలేదు జిహెచ్ఎంసీలా. ఆ ఒక్క మాటకు 16 సీట్లు ఈ గులాబీ కండువాకి ఇచ్చినందుకు మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు మోసపోలే, కాంగ్రెస్ వాళ్ళ దొంగ మాటలకు మీరు మోసపోలే. కానీ జిల్లాలలో పాపం మోసపోయిండ్రు. ఏదో వస్తుందేమో అవుతుందేమో, 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా, ఒక్కసారి ఆయనకి ఇస్తే ఏమవుతుందేమో అనుకొని ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఏమైంది? ఇవాళ హైదరాబాద్ లో వచ్చిన పెట్టుబడులు వెనుకకు పోతున్నాయి. కొత్త తెచ్చే ముఖం లేదు. వచ్చిన పెట్టుబడులే, ఒక కంపెనీ గుజరాత్కు పోయింది, ఇంకొక కంపెనీ చెన్నైకి పోయింది. ఏమైందా రేవంత్ రెడ్డి? ఏం సంగతి అంటే ఆయన అంటున్నాడు, మీరు చూస్తున్నారు, గట్టిగా ఏమని అన్నావనుకో కత్తిరిస్తా, మెడల పేగులేసుకుంటా అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలియక అడుగుతా, ముఖ్యమంత్రి లేకపోతే బోటి కొట్టేటోడా? ఎవడన్నా మెడల పేగులేసుకుంటా ఆడే ముఖ్యమంత్రి? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటుండు. జేబులనట కత్తెర పెట్టుకొని తిరుగుతుండట. మొన్న ఏమైంది? ఈ సూర్యాపేట కాడ ఆయనతో బస్సు, ఇలా ఫ్రీ బస్సు కదా, ఫుల్ రష్ ఉంటుంది బస్సు. ఒక్కొక్క బస్సులో 40 మంది పట్టే బస్సులో 90 మంది ఎక్కుతాను. ఇక మా ఆడబిడ్డలు అయితే ఒకరినొకరు సిగలు పట్టుకొని కొట్టుకుంటాను. నేను అన్నాడు అనుకోలే గసంటి పరిస్థితి చూస్తాను. ఆ పరిస్థితి కనబడుతున్నది ఇవాళ. ఆయనతో ఆ బస్సులో రష్ ఎక్కువ ఉంటే ఒకడు జేబు దొంగ తయారైండు. ఆ జేబు దొంగను మొత్తానికి ఎవరో ఒకరు పట్టుకున్నారు, పోలీసు వాళ్ళకి అప్పచెప్పింది. వాని మొత్తం పోలీసు వాళ్ళు చాన్బీన్ చేసిండ్రు. వాని మీద పైసలు దొరకలే, పర్సులు దొరకలే, ఏం దొరకలే. కానీ జేబుల కత్తెర మాత్రం దొరికింది. కత్తెర దొరకంగానే పోలీసు వాడు అన్నాడట, అరే నీ మీద పర్సు లేదు పైసలు లేవు కానీ కత్తెర ఎందుకు పెట్టుకున్నారా నువ్వు జేబులో అని. ఆడేమన్నాడట ఇరికేనా? అవు సార్ నన్ను అంటున్నావు, మరి రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటలేవు, ఏం సంగతి? నేను పెట్టుకొని తిరగొద్దా? ముఖ్యమంత్రి పెట్టుకొని తిరిగితే
నాకు తెలియక అడుగుతా, ఎవడన్నా ముఖ్యమంత్రి జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతాడా? జర్ర అటు ఇటు అయితే డేంజర్ కాదా కత్తెర? ఏమన్నా ఆలోచన ఉందా ఆయనకు? ఏం మాటలు మాట్లాడతాడు? లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఖాళీ కుండలున్నాయట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇదివరకు ఏం చేస్తున్నావు నాకైతే తెలియదు. లంకె బిందెలట, లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువ్వాల కప్పుకొని దొంగ రాత్రి ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ఆయన ఇదివరకు ఏం చెప్తున్నాడు నాకు తెలియదు, కానీ ఒక్కటంటే ఒక్క మాట 4.5 నెలల్లో. కానీ సిగ్గు మాత్రం అసలే లేదు అబద్ధాలు ఆడేతందుకు. ఇక్కడ రాంగ చూసుకుంటూ వచ్చినా నేను సీతాఫలం మండికెళ్ళి మొత్తం మెట్రో పోస్టర్ల మీద పెట్టుకున్నాడు 5 గ్యారెంటీలు అమలు చేసిన ప్రభుత్వం. 5 గ్యారెంటీలు అమలు అయినాయా? తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా? 4,000 వచ్చినాయా? 2,500 వచ్చినాయా? 500 బోనస్ వచ్చిందా రైతులకు? ఏది అమలు చేసిండు? ఏది లేదు. కానీ సిగ్గు లేకుండా అబద్ధాలు మాత్రం చెప్తున్నాడు. ఇంకా దారుణం, కొత్త ఉద్యోగాలు తెచ్చుడు కాదు, కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. సరే, రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ గురించి హైదరాబాద్లో పెద్ద మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ సికింద్రాబాద్లో నిల్చున్న ఆయన కూడా కాంగ్రెస్ నుంచి నిన్న మొన్నటిదాకా మన పార్టీలోనే ఉండే. ఇవాళ ఆయన పోయి నేను కాంగ్రెస్లా నేను నిలబడతా అని చెప్తున్నాడు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ కు పొరపాటున ఓటేస్తే హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, సనత్ నగర్లో లాభం అయ్యేది బడేబాయ్ బీజేపీకి, బడేబాయ్ నరేంద్ర మోడీకి. మీరు ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా మనకు పడాల్సిన ఓటు అవతల దిక్కుపోతే లాభపడేది బీజేపీ. బీజేపీ మనకు చేసిన మోసం మామూలు మోసం కాదు. 5 ఏళ్ల నుంచున్నాడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా. రూపాయి పని చేసిండా సనత్ నగర్కు? రూపాయి పని. ఇగో మా సీనన్న, మా శ్రీనివాస్ యాదవ్ అన్న మొత్తం రాష్ట్రంలో, హైదరాబాద్లో కాదు, మొత్తం రాష్ట్రంలో మొట్టమొదటి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఐడిహెచ్లో కట్టించినోడు శ్రీనివాస్ యాదవ్. ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండా కిషన్ రెడ్డి? ఒక్క ఇల్లు కట్టించిండా ఎవరికన్నా? రూపాయి పని చేసిండా? 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉంటే మూసీకి వరదలు వచ్చినాయి. మూసీకి వరదలు వస్తే 670 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం పేదవాళ్ళకు సాయం చేసే ప్రయత్నం చేసినాం. కేంద్ర ప్రభుత్వం నుంచి మనం 670 కోట్లు ఇస్తే కనీసం ఒక 100 కోట్లు ఇయ్యరా? ఒక్క పైస రాలే. ఎందుకు ఇయ్యరు అంటే ఈఎం పో అన్నాడు. గుజరాత్లో మాత్రం అక్కడ వరదలు వస్తే 1000 కోట్లు ఇదే కిషన్ రెడ్డి గారు తీసుకొని పోయిండు. గట్టిగా అడిగినామనుకో, ఏం చేసినావన్నా కిషన్ రెడ్డి, నీకు ఎందుకు ఓటేయాలి అంటే ఒక్కటి చెప్తాడు, జై శ్రీరామ్, మేము గుడి కట్టినాం. గుడి కట్టుడు ఒక్కటే కారణమైతే ఓటేసినందుకు కేసీఆర్ కట్టలేదా గుడి? 4 ఏళ్ల కిందనే కట్టిండు. ప్రాచీన శిల్ప సంపదను అద్భుతంగా నవీన కళాకారులతోని, కొత్త తరం కళాకారులతోని 1000 సంవత్సరాలు నిల్చుండిపోయే విధంగా పక్కనే ఉన్నది యాదగిరి గుట్ట. కేసీఆర్ కట్టలేదా? అద్భుతమైన గుడి మనం చూడలేదా? కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నామా? ప్రాచీన మందిరాలే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కట్టిండు. కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయం, రిజర్వాయర్లు, చెరువులు, బ్రహ్మాండమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టుడే కాదు, హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చుడే కాదు, వాటికి కూడా మనుషుల పేర్లు పెట్టలేదు. మల్లన్న సాగర్ అని పెట్టిండు, మల్లన్న దేవుని పేరు మీద. రంగనాయక సాగర్ అని పెట్టిండు, రాజరాజేశ్వర సాగర్ అని పెట్టిండు, కొండ పోచమ్మ సాగర్ అని పెట్టిండు తప్ప మనుషుల పేర్లు పెట్టలేదు. మీకంటే ఎక్కువ గౌరవం దేవుళ్ళ మీద మా కేసీఆర్ గారికి ఉంది. ఒక యాదాద్రి కట్టినా, ఆధునిక దేవాలయాలు కట్టినా ఇవన్నీ కూడా కేసీఆర్ గారు గత 5 ఏళ్లలో చేసి పెట్టిండు. ఇక మతం పేరు మీద ఓటు అడుగుతారేమన్నంటే, హిందువువై జీవించు, హిందువువై గర్వించు. ఏం ఇదివరకు హిందువులందరం సిగ్గుపడ్డమైంది కిషన్ రెడ్డి రాకముందు? సిగ్గుపడి జీవించినవా? ఇదివరకు మనకు బొట్టు తెలియదా, కట్టు తెలియదా, పండుగ తెలియదా, జాతర తెలియదా, మాంకాలి జాతర తెలియదా, లష్కర్ బోనాలు తెలియదా, లేకపోతే ఈ రేణుకా ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ తల్లి జాతర తెలియదా? ఏం తెలియదు కిషన్ రెడ్డి రాకముందు, బీజేపీ రాకముందు. దేవుడు ఆనాడుండే, ఈనాడున్నాడు, రేపు బీజేపీ ఓడిపోయినాక బీజేపీ అనే పార్టీ లేకపోతే కూడా దేవుడు ఉంటాడు. జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ అంటే మాకేం సమస్య లేదు. రాముడు అందరివాడు, రాముడు మర్యాద పురుషుడు, రాముడు అందరివాడు. కానీ శ్రీరాముడు కూడా ఏం చెప్పిండు? రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం అంటే ఏంది? హైదరాబాద్కు వరదలు వచ్చినా సాయం చేయాలి, అహ్మదాబాద్కు వరదలు వచ్చినా సాయం చేయాలి. కానీ గుజరాత్కేమో 1000 కోట్లు, హైదరాబాద్కేమో గుండు సున్నా. ఇదేనా రాజధర్మం? కిషన్ రెడ్డి గారు, మోడీ గారు, నేను అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో మెట్రో కడితేనేమో సాయం చేయవు,
హైదరాబాద్లో మెట్రో పొడిగిస్తామంటే సహాయం చేయవు, కానీ దేశంలో ఇంకొకడ చిన్న చిన్న పట్టణాలకు కూడా సహాయం చేస్తావు. ఇదేనా రాజధర్మం? ఇదేనా శ్రీరాముడు చెప్పింది? శ్రీరాముడు మనుషులను అందరిని ఒకటే తిరిగి చూడమన్నాడు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా మతంతోని సంబంధం లేకుండా మనిషిని మనిషిగా చూడమన్నాడు దేవుడు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మతం పేరు మీద రాజకీయం చేసే సన్నాసులు 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసినా ఒక్క పని చేసినా అని చెప్పుకోలేని నిస్సహాయ మంత్రి కిషన్ రెడ్డి కరోనా వచ్చినప్పుడు మాత్రం ఒక్క పని చేసిండు. ఏం చేసిండు? కుర్కురే పొట్లాలు మాత్రం పంచిండు, అది కూడా కొంతమందికి అందినాయి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, కేంద్రంలో ఉండే పెద్దల మెడ వంచాలన్నా, రాష్ట్రంలో ఉండే ఇక్కడి ప్రభుత్వానికి బుద్ధి రావాలన్నా, పేదవాళ్లకు సహాయం చేయాలన్నా తప్పకుండా పద్మారావు గారికి ఓటేయండి. ఇంకొక మాట మాత్రం నేను చెప్తా. ఇవాళ హైదరాబాద్లో చాలా మంది ప్రజలు బాధపడతా ఉన్నారు. అరే మా కేసీఆర్ అన్నున్నప్పుడు నీళ్ళ గోస లేకుండే, కరెంటుకు బాధ లేకుండే. కరెంటు కోతలు చాలైన మాట వాస్తవమేనా? కరెంటు కోతలు అవుతున్నాయా? కటింగ్లు అవుతున్నాయా? అయితలేవా? అవుతున్నాయా? మంచిళ్ళ గోస చాలా అయిందా? మళ్ళా నీళ్ళకు సమస్య చాలా అయింది. మళ్ళీ ఒక్కసారి కరెంటు కోతలు చాలా అయినాయి. అందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటా ఉన్నారు మేమేమో చక్కగా ఆలోచించి ఓటేసినాం, జిల్లాలలో ఏమైంది అనుకుంటా ఉన్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ దండం పెట్టి చెప్పేది ఒకటే, ఇగో మా ఆటో తమ్ముళ్ళు వాళ్ళు కూడా బాధలు పడుతున్నారు. ఫ్రీ బస్సు పెట్టి అటు మహిళలు కొట్టుకునేటట్టు చేసిండ్రు, ఇక్కడ వీళ్ళు ఆటో డ్రైవర్లు 50 మంది ఆత్మహత్యలు అయిపోయే పరిస్థితి వచ్చింది. 200 పైచీలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి 4.5 నెలల్లో. అందుకే నేను దండం పెట్టి చెప్పేది, ఎవరెవరైతే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారో, ఈ 4.5 నెలల్లో కేసీఆర్ ఉంటేనే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను మొక్కి చేతులు జోడించి చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, 10-12 ఎంపీ సీట్లు మీరు మాకు ఇవ్వండి. 6 నెలల నుంచి సంవత్సరం లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు 10-12 సీట్లు మాకు అప్పచెప్పండి. సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మాకు ఓటేసి గెలిపించండి. తప్పకుండా 10-12 సీట్లు మీరు మాకు అప్పచెప్తే తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని నడిపించే పరిస్థితి వస్తుంది. అందుకే దండం పెట్టి చెప్పేది, హైదరాబాద్లో 5 నెలల కిందట మీరు శ్రీనివాస్ యాదవ్ గారికి, పద్మారావు గారికి ఓట్లేసి గెలిపించినారు. మొత్తం 16 సీట్లు కూడా మాకే అప్పచెప్పినారు. రేపు పార్లమెంట్ సీట్లు కూడా 10-12 అప్పచెప్తే సంవత్సరం లోపలనే మళ్ళీ మీరు కోరుకున్న విధంగా ఈ రాష్ట్రం నడుస్తుంది అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఏ గుర్తు మనది? ఏ గుర్తు? ఆ చెల్లెలని అడుగుతున్నా, నాకు డౌట్ వచ్చి, ఏ గుర్తమ్మా? కారేనా? పక్కన ఒక్కసారి కారు గుర్తుకొచ్చే ఒక్కసారి పిడికిలు అవ్వటండి. పిడికిలి పిడికిలి పిడికిలే. ఒకసారి ఇడిదే. ఇగో మా చిచ్చా పద్మారావు గారి గుర్తు 4వ నంబర్లో ఉంది. 4వ నంబర్లో ఉంది కారు గుర్తు. ఒక్కసారి పిడికిలు అవ్వటండి అందరూ. కారు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.